మెదడును తినే అమీబా కేరళలో 19 మందిని బలిగొందంటే నమ్ముతారా? ఇలాంటివన్నీ మొదట కేరళ నుంచే ఎందుకు మొదలవుతాయో అన్న మాట అటుంచితే ఏంటి అమీబా, ఇదెక్కడుంటుంది? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శుద్ధి చేయని సరస్సులు లేదా చెరువులు, ఆపై నిలిచిపోయిన నీటిలో ఎలాంటి సురక్షిత ఏర్పాట్లు లేకుండా ఈతకు దిగితే ఈ అమీబా జలగలా పట్టుకుంటుంది. అందుకే ఎక్కడంటే అక్కడ స్నానం చేస్తే ఆపై అది మీ ఒంట్లోకి చేరుతుంది. తస్మాత్ జాగ్రత్త అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అమీబాపై కేరళ ఆరోగ్య శాఖ అధికారులు హైలైట్ ని ప్రకటించారు. అధిక మరణాల రేటు కలిగిన దీన్ని మెదడును తినే అమీబాగా పిలుస్తున్నారు. PAM గా పిలిచే ఈ అమీబా కేసులు ఈ ఏడాది కేరళలో ఏకంగా 61గా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 19 మరణాలు సంభవించడంతో ఒక్కొక్కరు దీని పేరెత్తితేనే హడలిపోతున్నారు. ప్రస్తుతం కేరళలో ఇదొక సవాల్గా మారిందని అంటున్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. 3 నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు బాధితులుగా ఉండడం తాము గుర్తించినట్లుగా తెలిపారు.